ఇప్పుడే మనం కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే మనమైతే వచ్చినాం మళ్ళీ వారణాసి రైల్వే స్టేషన్కి. అదైతే ఏమైతే వీడియో తీయలేదు. సో రైల్వే స్టేషన్ బయటకు వచ్చారంటే మనకు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్లో ఉంటుంది. ఆటోలో అయితే కొంచెం ఫుల్గా అయితే ఉంటుంది. ఒక పర్సన్కి వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటారు. సో మనకు కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఒక 500 మీటర్ల ముందుగానే ఎంత పేస్తారు. అక్కడి నుంచి మనం నడుచుకొని అయితే వెళ్ళాలి. వారణాసి రైల్వే స్టేషన్ పక్కనే మనకైతే వారణాసి క్యాంట్ నుంచి గంగాఘాట్ వెళ్ళడానికి మనకు రూప్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా 5 మినిట్స్ అయితే పడుతుంది. ఇప్పుడు ట్రైల్ అనేది జరుగుతుంది. సో ఇది ఓపెన్ అయితే చాలా బెస్ట్. గంగాఘాట్ ఎవరైనా చూసుకోవాలన్న వాళ్ళకి చాలా బెస్ట్ ఇది. సో ఇది మనకు వారణాసి జంక్షన్. సో ఈ పక్కనే మనకు వారణాసి క్యాంట్ నుంచి గంగాఘాట్ వెళ్ళడానికి రోప్ అయితే ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయింది అనుకున్న రోప్వే. అటు ఇటు ఊపుతాను చూడండి. అది ఇంకా 5 నెలలు అయితే పడుతుందంట ఇది ఓపెన్ అయ్యేదానికి. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం అయితే వారణాసి జంక్షన్లో అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం జయనగర్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అదే నేపాల్ బార్డర్ దగ్గరకు అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. అది కూడా పవన్ ఎక్స్ప్రెస్లో. నేపాల్ బార్డర్ అయితే అర్థమైపోయి ఉంటుంది. సో మనం ఎక్కడికి వెళ్తాం అనేసి మనం ఇండియా నుంచి నేపాల్కి ఆ ట్రైన్ జర్నీ చేయడానికి మనైతే ఇక్కడ నుంచి నేపాల్ బార్డర్ దగ్గర అయితే వెళ్తాము. మళ్ళీ అక్కడ నుంచి మనకు ట్రైన్స్ అయితే ఉంటుంది. అందరూ చూడండి వీళ్ళ కళ్ళంతా ఆ రూపం మీద పడి ఉండదు. పవన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రతిరోజు అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ముంబై ఆల్టిట్యూడ్ నుంచి జయనగర్ వరకు అయితే ఉంటుంది. సో ఈరోజు ఆ ట్రైన్లో మనం అయితే వారణాసి ఎక్కుతున్నాము. అలాగే డీబోర్డింగ్ చూసుకుంటే లాస్ట్ స్టేషన్ అయితే డీబోర్డ్ అవుతున్నాము. మనం ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ బీహార్కి అయితే వెళ్ళిపోతున్నాము. పవన్ ఎక్స్ప్రెస్ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉంటారు. సో ఈరోజు ఆ ట్రైన్లో మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము. వారణాసి రైల్వే స్టేషన్ బయటకు చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. మొత్తం అంతా కార్ పార్కింగ్. వారణాసి చూసుకుంటే నార్థన్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది. సో డివిజన్గా చూసుకుంటే వారణాసి డివిజన్. వారణాసి రైల్వే స్టేషన్ ఎప్పుడు ఓపెన్ చేశారంటే 1872 సంవత్సరాలు అయితే ఓపెన్ చేశారు. రైల్వే స్టేషన్ ఓపెన్ చేసి దాదాపు 153 సంవత్సరాలు అయితే అవుతుంది. ట్రావెల్ సెట్ నెంబర్ చూసుకుంటే 11061. ముంబై ఆల్టిట్యూడ్ నుంచి జయనగర్ వెళ్ళే పవన్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఇక్కడ నుంచి రూప్ వ్యూ అయితే చూడండి చాలా బాగుంది. నేనైతే ఓపెన్ అయిపోయింది అనుకున్నాను చూసి, ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదంట. సో బుకింగ్ హౌస్ ఆ మూల అయితే ఉంటుంది. అలాగే ఈ పక్క చూసుకుని మాకు ఆటోలో అయితే కొద్దిగా ఫుల్గానే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు టెంపుల్కి వెళ్ళాలంటే 150 రూపాయలు 200 అడుగుతున్నారు. అదే మీరు మెయిన్ రోడ్కి వెళ్ళారంటే అక్కడ నుంచి మనకు 20 రూపాయలు అయితే తీసుకుంటారు. సో వారణాసి బయట చూసుకుంటే మొత్తం అయితే కాబట్టి మొత్తం మారైతే ఉంటారు. సో అంటే ఆ మూల నుంచి వెళ్తాము. అక్కడ మనకు బుకింగ్ హౌస్ అన్నీ అయితే ఉంటుంది. సో ఈ పక్కన చూసుకుంటే మనకు టికెట్ వెండింగ్ మిషన్ అయితే ఉంది. అలాగే బుకింగ్ హౌస్ వచ్చేసి మనకు ఆ మూల అయితే ఉంటుంది. బుకింగ్ హౌస్ వచ్చేసి ఈ మూల అయితే చూపిస్తుంది. సో ఇక్కడికి వెళ్దాము. ఇదంతా బుకింగ్ ఆఫీసు. సో ఈ పక్కన మనకి టికెట్లు అయితే ఇస్తారు. అలాగే టికెట్ వెండింగ్ మిషన్ కూడా అయితే ఉంటుంది. లైక్ ఇక్కడ టికెట్ వెండింగ్ మిషన్లో మనకు తెలియకపోతే ఇక్కడ మనకు టికెట్లు అయితే ఇస్తారు. ఇక్కడికి వెళ్ళాలి చెప్పారండి మీరు. ఈరోజు మనం అయితే పవన్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తాను కదా. ఇంకా మనకైతే ఏ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వలేదు. 11061 పవన్ ఎక్స్ప్రెస్. ఎగ్జామ్ ప్లాట్ఫామ్ 1 అయితే రావచ్చు, లేదంటే ప్లాట్ఫామ్ 2 కానీ 3 కానీ అయితే వేస్తాడు. సో ఇప్పుడే మన పవన్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. అలా కూడా సంబంధించిన 70 లోకం అయితే వస్తుంది. మన లోకోమోటివే. లోకో నెంబర్ 30289. ఈ ట్రైన్ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉంటారు. సో ఏసీలో కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో ఇక్కడ డీబోర్డింగ్ కూడా కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. సో మన కోచ్ వచ్చేసి B2 అయితే వచ్చింది. 3 టైర్ రేస్ అయితే రావాలి చెప్తున్నాం. ఈ ట్రైన్ కూడా ఇదే నా కోచ్ B2 CR సెంట్రల్. సో వారణాసి జంక్షన్లో ఈ ట్రైన్కి డీబోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. అలాగే ఎక్కేవాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో మనైతే ట్రైన్ అయితే ప్రతి ఎక్కుతాను. ఇక్కడ సైడ్ సీట్ దగ్గరికి అయితే వచ్చాము. నాకు వచ్చింది 5 అయితే వచ్చింది. మిడిల్ బెర్త్ అయితే వచ్చింది ఈసారి. వారణాసి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BSB. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది మనకు వారణాసి సిటీ. ఆ కోచ్ దగ్గర చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో క్రౌడ్ కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు.
సో వాష్రూమ్ చూసుకుంటే ఇలాగైతే ఉంది, కొంచెం బాగాలేదు. ఇలా వాటర్ కూడా అయితే వస్తుంది. సో ఈ మొత్తం వారణాసి రైల్వే స్టేషన్ జంక్షన్. వారణాసి జంక్షన్కి దాదాపు 5 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 10 నిమిషాలు. సో ఉదయం బయలుదేరిపోయింది వారణాసి జంక్షన్ నుంచి. నెక్స్ట్ స్టాప్ అయితే మనకు వారణాసి సిటీ. సో ఇక్కడ ఎప్పుడైతే చూడండి స్కూటీ అయితే ముందరకైతే వచ్చేసాడు. సో ఇలా కరువు కొట్టింది, మనమైతే వారణాసి సిటీకి అయితే చేరుకున్నాము. సో ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వస్తుంది, మనమైతే ఆ పక్క వెళ్ళిపోతాము. వెల్కమ్ టు వారణాసి సిటీ. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BCY. వారణాసి సిటీలో కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు ఇక్కడ. వారణాసి సిటీకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. వారణాసి సిటీ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో లోపల చూసుకుంటే బెడ్రూమ్ అయితే 2 అయితే ఉంది, అలాగే ఒక టవల్ కూడా అయితే వేశారు. ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. డోర్ దగ్గరకు వచ్చి వీడియో చూస్తాం అనుకుంటే ఇది పరిస్థితి. ఫుల్గా తెప్పించినట్టు వీళ్ళైతే కూర్చోన్నారు బెడ్రూమ్ ఇచ్చేవాళ్ళు. అలాగే పక్క చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా ఎక్కినారు. ఒక డోర్ అయితే క్లోజ్ చేశారు. సో వీళ్ళు క్రౌడ్ దిగిన తర్వాత మనైతే వీడియో తీసుకున్నాము. సో మన ట్రైన్ గాజీపూర్ సిటీకి అయితే చేరుకునింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా దిగుతున్నారు, అలాగే ఇక్కడ కూడా కొంచెం ఫుల్గా ఉన్నారు. గాజీపూర్ సిటీకి మన ట్రైన్ దాదాపు 21 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 5 నిమిషాలు. క్రౌడ్గా చూసుకుంటే జనరేటర్ ఇక్కడ తీసుకొని నేరుగా ఏసీలో అయితే ఎక్కినారు. చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఎక్కినారు అంతా. సో మన ట్రైన్ గాజీపూర్ సిటీ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GCT. సో ఇక్కడ నుంచి పోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే మనకు US4. సో ఈ పక్క అంతా గుర్రాలు అంతా ఫుల్గా అయితే ఉంటుంది, మొత్తం వేస్తుంది. ఈ పక్కన చూడండి ప్యాకెట్ ఆడతారు వీళ్ళంతా. గాజీపూర్ సిటీ నుంచి కొద్దిగా ముందుకు రావాలి మన ట్రైన్ కరువు తీసుకుంటే చాలా బాగుంది ఈ కరువు కూడా. ఇప్పుడు టైంగా చూసుకుంటే మధ్యాహ్నం 3 అయితే అవుతుంది. అప్పుడే మంచి అయితే వచ్చేసి చూడండి ఈ పక్కంతా ఫుల్గా.
మన ట్రైన్ బలియాకి అయితే చేరుకునింది. సో ప్లాట్ఫామ్ వచ్చి ఆ పక్క అయితే వచ్చింది. సో దిగే వాళ్ళు కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గా ఉన్నారు బలియాలో. సో బలియాలో క్రౌడ్ కూడా కొద్దిగా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు ఇక్కడ. అలాగే డీబోర్డింగ్ కూడా కొద్దిగా లేట్గా అయితే జరిగింది. సో ఇక్కడ మా ట్రైన్ దాదాపు 54 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 5 నిమిషాలు. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గా ఎక్కినారు. సో టైం కానీ చూసుకుంటే ఇప్పుడే మనకు 4 అయితే అయింది. ఫాగ్ చూడండి ఎంత ఫుల్గా అయితే వచ్చేసింది ముందరంతా. ఇదంతా జనరల్ కోసం క్రౌడ్ చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మనం అయితే బలియా నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ మీకు చాప్రా జంక్షన్ అయితే చూపిస్తాను. బలియా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BUI. పక్కన చూడండి చిన్న పిల్లలు కూడా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఫుడ్ అమ్మే వాళ్ళకన్నా గుట్కా అమ్మే వాళ్ళే చాలా ఎక్కువైతే ఉన్నారు. వీడు కూడా గుట్కా అమ్మేవాడే. సో మనకు ఆ పక్క నాలా నది అయితే ఉంటుంది. మొత్తం ఇదంతా నది మొత్తం మంచిది అది కప్పుకోండి. సో టైంగా చూసుకుంటే ఇప్పుడు 5:10 అయితే అయింది. అప్పుడే ఫామ్ చూడండి ఎంత ఫుల్గా అయితే వచ్చేసింది పక్కంతా. అసలు ముందర సిగ్నల్ కూడా కనిపించలేదు చూడండి 5:10కే. సో ఇప్పుడు టైంగా చూసుకుంటే 5:20 అయితే అవుతుంది. సో టెంపరేచర్గా చూసుకుంటే 18 డిగ్రీలు. చలి అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంది. ఫాగ్ కూడా చూడండి చాలా ఫుల్గా అయితే వచ్చేసింది ఫుల్గా. సో ఫాగ్ కూడా చూడండి ఎంత ఫుల్గా అయితే ఉంది ఇక్కడంతా. New 10 అమృత్సర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. వెల్కమ్ టు చాప్రా జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CPR. సో చాప్రా జంక్షన్కి ఇక్కడ నుంచి మనకు చెన్నై వరకు గంగా కావేరి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్కి అయితే ఎంటర్ అయినాము. మన ట్రైన్ చాప్రా జంక్షన్కి అయితే చేరుకుండింది. సో ఇక్కడికి 7 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 10 నిమిషాలు. జంక్షన్కి మన ట్రైన్ 5:50కి అయితే రావాలి. మన ట్రైన్ 5:43కి అయితే వచ్చింది. 7 నిమిషాలు బిఫోర్ టైం అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండేది మనకు దాదాపు 15 నిమిషాల దాకా ఇక్కడే అయితే ఉంటుంది ట్రైన్. రైల్వే స్టేషన్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. సో డివిజన్గా చూసుకుంటే వారణాసి డివిజన్. లో మొత్తం 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ట్రాక్లు కానీ చూసుకుంటే 30 ట్రాక్లు అయితే ఉంటుంది. మన ట్రైన్ ఆన్ టైం చాప్రా నుంచి అయితే బయలుదేరిపోయింది. మన ట్రైన్ చాప్రా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CPR. వీడు చూడండి బండి ఏకంగా ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చేసారు. సో మనం అయితే సోన్పూర్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SEE. సో ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 36 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సోన్పూర్ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే తీసుకొచ్చినారు. సో సోన్పూర్ జంక్షన్లో క్రౌడ్ కూడా కొద్దిగా అయితే ఉన్నారు. సోన్పూర్ జంక్షన్కి మన ట్రైన్ 26 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉన్న పోయేది 2 నిమిషాలు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే దిగుతున్నారు. సో మనం అయితే సోన్పూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇంకా మీకు నెక్స్ట్ స్టాప్ ముజఫర్పూర్ అయితే చూపిస్తాను. సో అది కూడా పవన్ ఎక్స్ప్రెస్ శ్రీనగర్ నుంచి ముంబై. సో అక్కడ ఏదో ట్రైన్ అయితే వెయిట్ చేస్తుంది. సో మన ఆపోజిట్లో ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏంటో నేను చూద్దాం అది.
రాజధాని న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ అనేది దిబ్రూగఢ్ నుంచి న్యూఢిల్లీకి అయితే వెళ్తుంది. సో ఈ రాజధాని దిబ్రూగఢ్ నుంచి ఇప్పుడు న్యూఢిల్లీకి అయితే వెళ్తుంది. సో మన ట్రైన్ ముజఫర్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ముజఫర్పూర్ జంక్షన్ వచ్చేసి సమస్తీపూర్ సంబంధించిన డివిజను. ముజఫర్పూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MFP. సో ఇక్కడ నుంచి మనకు చర్లపల్లి కూడా మనకు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ముజఫర్పూర్ వచ్చేసి ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకి వస్తుంది. డివిజన్గా చూసుకుంటే సమస్తీపూర్ డివిజన్. నా ట్రైన్ మార్నింగ్ 2 గంటలకంతా జయనగర్ అయితే దింపుతుంది. కొద్దిగా అయితే స్లీప్ వేద్దాం. సో రేపు మార్నింగ్ ఇంకో ట్రైన్ కూడా చేయాలి కదా మనం. ఫైనల్గా మన అయితే జయనగర్కి అయితే రీచ్ అయ్యాము. సో మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. సో మనం కూడా అయితే జయనగర్లో అయితే దిగిపోతున్నాము. ఫైనల్గా మన ట్రైన్ 2 గంటలకంతా జయనగర్కి అయితే రీచ్ అయింది మార్నింగ్. సో ట్రైన్ ట్రాక్ కూడా తీయేస్తున్నారు ఇప్పుడు.